ఇప్పుడు బ్రహ్మోత్సవాలు 3 రోజులు. ఈ వేళ అభ్యంగ స్నానాలు అంటే అభిషేకాలు అవుతాయి. విశ్వసేనుడి పూజ మొదలెట్టి యజ్ఞం మొదలెడతారు. బ్రహ్మోత్సవాలు ఎన్ని రోజులు జరుగుతాయమ్మా? 3 రోజులు జరుగుతాయి. 4వ రోజున సంతర్పణ అవుతుంది. 2వ రోజుని ఇది బ్రహ్మోత్సవాలని బ్రహ్మదేవుడు బ్రహ్మోత్సవం అని మహావిష్ణువు సంభూతులైన అందరికీ కూడా కొన్ని దివ్య స్థలాల్లో బ్రహ్మోత్సవాలు చేస్తారు. 4 మరి 5 సంవత్సరాల నుంచో బ్రహ్మోత్సవాలు చేస్తున్నారు. 4 సంవత్సరాలు. చిన్నప్పుడు లేవు కదా? మీ చిన్నప్పుడు బ్రహ్మోత్సవాలు లేవు. సత్వాహాలో అంటే 8 రోజులు ఆగకుండా రాత్రి పగలు భజన చేస్తూ ఉండాలి రామేశ్వరాన్ని. దాన్ని సత్వాహం అంటారు. ఒకరోజు 24 గంటలు మొదలెట్టిన కానీ మన్నాడు పొద్దున వరకు చేసి ఏకాహం అంటారు. అది ఏకాదశి గడియల్లో పవిత్ర రోజుల్లో చేస్తారు. సప్తవాహాలు చేసేవారు. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు 3 రోజులు. ధ్వజస్తంభం పునరుద్ధరణ చేశారు. అప్పటి నుంచి బ్రహ్మోత్సవాలు మొదలెట్టారు. ఈ బ్రహ్మోత్సవాలు చేయటం అంటే దివ్యస్థలం ఇది. లైక్ సీతారాములు, గోదారంగనాథ స్వామి, చతుర్భుగ తయారు లక్ష్మీనారాయణుడు, ఈ ముగ్గురికి కలిసి రేపు కళ్యాణం జరుగుతుంది. ఈ వేళ మొత్తం 3 గుళ్ళల్లోని 3 దేవతలకి ఈ ఉత్సవ విగ్రహాలకి అన్నిటికి కూడా అభ్యంగ స్నానాలు అంటే అభిషేకాలు అవుతాయి. 11 పదార్థాలతోటి అంటే అన్ని రకాల పళ్ళ రసాలతోటి ఆ పీటల మీద ఎవరు కూర్చున్నారో అందరూ కూడా పాలు, గంగా ఉదకం, తర్వాత తేన్లు, ఆవు పాలు, నెయ్యి, పంచగవ్యాలు అన్నీ పట్టుకుని ఎవరికి ఉంటాయి పట్టుకెళ్తారు అభిషేకానికి. అక్కడ కూర్చుంటారు. అభిషేకాలు అయిన తర్వాత ఆ మూర్తులకి మళ్ళీ శుభ్రంగా అన్ని వస్త్రాలతోటి ఒత్తి కొత్త నూతన వస్త్రాలు కడతారు. కట్టి పువ్వులు అలంకరణ చేస్తారు. అక్కడికి భగవంతుడికి స్నానాలు అయినట్టు. అది అయిన తర్వాత ఇప్పుడు అర్చక స్వాములు ఈ పూజ చేసేవారు అందరూ కొంచెం అల్పాహారం తినాలి కాబట్టి వెళ్తారు. ఈ పీటల మీద కూర్చున్న వారి ఇంటికి వెళ్ళి అవసరార్థం మళ్ళీ స్నానాలు చేసి బట్టలు మార్చుకుని వాళ్ళు కూడా కొంత ప్రసాదం తిని మళ్ళీ వస్తారు. ఇప్పుడు హోమం మొదలెడతారు. ఈవేళ రేపు ఎల్లుండ కూడా జరుగుతాయి. పొద్దున్నప్పుడేనా? ఎల్లుండ మొత్తం ఇది సుదర్శన యాగం అని సుదర్శనుడు స్నానం జరుగుతాయి. ఈ విగ్రహాలని మళ్ళీ ఈ విగ్రహాలని 3 రోజులు 6 ఆ విగ్రహాలను పెట్టి అప్పుడు పైపులతోటి నీళ్లు పెడతారు. అప్పుడు ఆ నీళ్ళు ఏం చేస్తారు, ఈ వెళ్ళి వాళ్ళు అందరూ స్నానాలు చేస్తారు. ఈ ఎలాకోళాలు ఆడుకోవటం, కొంచెం నవ్వుతూ ఉండడం గురించి, అందరూ ఆనందం పట్టడం గురించి వరుస అయిన వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్ళు చల్లుకుంటా ఆ సుదర్శన అది అయిపోయిన తర్వాత అందరూ గుళ్ళో ఉత్సవంగా స్నానాలు చేసుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకుని వస్తారు. అప్పుడు అన్నదానం జరుగుతుంది. అది ఏటా జరిగేది జూలై నెలలో జరుగుతుంది. ఒకరోజు అటు ఇటులో అంటే ఆ స్థితిని బట్టి జరుగుతుంది. ఈవేళ తెల్లారగట్ల 3ంటికే మొదలెట్టింది. ఇప్పుడు వరకు అభిషేకాలు అయిపోయినాయి. వస్త్రాలు అవి మారుస్తారు. ఇప్పుడు విశ్వసేనుడి పూజ మొదలెడతారు. విశ్వసేనుడి పూజ మొదలెట్టి యజ్ఞం మొదలెడతారు. ఆ పూజ నాకు తెలిసి అయితే 11 ఆ టైం అవుతుంది. తీర్థ ప్రసాదాలు తీసుకునేటికి 12 అవ్వచ్చు. మళ్ళీ సాయంత్రం 5 నుంచి మొదలెడతారు. 5 నుంచి 8 ఆ టైం అవుతుంది. ఆడే కూర్చుంటారు 3 రోజులు. ఇంక 3 రోజులు ఆరే కూర్చోవాలి.
కార్యక్రమాలు అలాగే విశేషమైన కార్యక్రమాలు కూడా సాయంత్రం ఉంటాయి. అందరూ కూడా 6 గంటల లోపలించే స్వామివారి సన్నిధికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా తెచ్చి తరించాల్సిందిగా తెలియజేస్తాం. అలాగే విసర్గణ పూజ, గో పూజ, అలాగే రామ గాయత్రి సహిత ప్రధానమైనటువంటి క్షీరాన్న హోమ కార్యక్రమం రేపు ఉదయం జరుగుతుంది. అలాగే రేపు మధ్యాహ్నం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. రేపు సాయంత్రం మన సీతారామచంద్ర స్వామి గారికి, లక్ష్మీనారాయణ స్వామికి, గోదావరి స్వామి గారికి కూడా విశేషంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో యజమానులు కాకుండా ఇంకా ఎవరైనా పూర్తిగా వారికి కనుక కమిటీ వారికి తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నాం. नागसूर्यनारायणदासनामधेयस्य अरुणनागवेङ्कटलक्ष्मीनामधर्मपत्नी समेतस्य सहकुटुम्बस्य कृष्णश्रीकर्मनामसुपुत्र దివ్యమైనటువంటి దీక్షతోటి స్వామివారి యొక్క
బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ మనం ఉదయం కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని సాయంత్రం కార్యక్రమాల్లో ముందుగా విశ్వక్షేణ పూజ పుణ్యావాసన కార్యక్రమం చేసుకుని లోపల నవమూర్తి ఆవాహన అనేటువంటి కార్యక్రమం చేస్తాం. అక్కడ విష్ణుమూర్తి 9 రూపాలలో ఉంది. ఆ 9 కలసల్లోని కూడా ఆ నవమూర్తుల యొక్క విశేషమైనటువంటి శక్తుల్ని అందులో పెట్టడం జరుగుతుంది మాట. అటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో నవమూర్తి ఆవాహన అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది మాట. రౌండ్గా ఉన్నటువంటిది అందులో అచ్యుతమూర్తిని ఆవాహన చేస్తామన్నమాట. ఆ హోమగుండానికి విష్ణువు యొక్క నామాల్లో అచ్యుతుడు అనేటువంటి స్వామిని ఆవాహన చేసి ఆ హోమగుండం ద్వారా ఆ ఏ లోకం అయితే 3 కూడా భూలోకానికి ప్రతీక. ఆ లోకం నుంచి ఆ హోమగుండం నుంచి ఆ లోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా అగ్నిదేవుడి ద్వారా ఆహుతులిస్తాం. అలాగే ఎదురుగా సభ్యాగ్నిగుండం అంటే విష్ణుమూర్తిని ఆవాహన చేస్తారు. ఆ హోమగుండం ద్వారా ఆ లోకంలో ఉన్నటువంటి దేవతలు అయితే ఎవరు ఉంటారో ఆ లోకంలో ఉన్న దేవతలందరికీ కూడా హోమగుండం ద్వారా మనం ఆహుతులిస్తాం. ఈ ఎదురుగా ఉన్నటువంటిది దక్షిణాన ఉన్నటువంటిది అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి ఆ హోమగుండంలో సత్యమూర్తిని ఆవాహన చేస్తారు. ఆ సత్యలోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆ హోమగుండం ద్వారా ఆహుతులు పెడతారన్నమాట. ఆ హోమగుండంలోనే దశరథ మహారాజు ఆ పుత్రకాళేష్టి యాగం చేసి అందులోంచే యజ్ఞపురుషుడు పుట్టి ఆ పాయసాన్న పాత్ర ఇవ్వడం జరిగింది అన్నమాట. అది సత్యలోకానికి ప్రతీకమాట హోమగుండం. దాని ద్వారా సత్యలోకంలో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆహుతులు పెడతారు. ఈ అన్నింటికన్నా కూడా పవిత్రమైనటువంటిది ఇక్కడ కర్ర రాపాడించి నిప్పు పుట్టించి తద్వారా వచ్చినటువంటి ఆ విశేషమైనటువంటి విష్ణు స్వరూపుడైనటువంటి అగ్ని ద్వారా ఆ 3 హోమగుండాల్లో కూడా ఇప్పుడు అగ్ని ప్రతిష్టాపన చేసి ఈ 3 రోజులు కూడా ఆ లోకాల్లో ఉన్నటువంటి దేవతలందరికీ కూడా ఆహుతులు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ 4 విశేషమైనటువంటి ద్రవ్యాల్ని ఆరాధన చేయడం జరిగింది. ఇక్కడ ముందుగా ఉన్నటువంటిది ఒక దెబ్బ ఉంది కదండి, అందులో అది రావి చెట్టు జమ్మి చెట్టు కలిసినటువంటి తొర్రలోంచి తీసినటువంటిది. ఎందుకంటే రావి చెట్టు త్రిమూర్తి స్వరూపం, అలాగే ఆ జమ్మి చెట్టు ఏమో అమ్మవారి యొక్క స్వరూపం మాట. ఆ 2 కలిసినటువంటి విశేషమైనటువంటి ఆ దెమ్మని ఒకనొక పవిత్రమైనటువంటి సమయంలో అది కొట్టడం జరుగుతుంది మాట. అది చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసి ఇటువంటి కర్రలోంచి తీసేటువంటి అగ్ని చాలా పవిత్రమైనటువంటిది మాట. అన్ని కర్రలోనే అగ్ని ఉంటుంది, కానీ జమ్మి చెట్టు మాత్రం అమ్మవారి స్వరూపం కాబట్టి ఆ చెట్టు నుంచి త్రిమూర్తి స్వరూపమైన రావి చెట్టు నుంచి వచ్చినటువంటి అగ్ని అయితే పరమ పవిత్రం మాట. అటువంటి కర్రలోకి మేదినీదేవి భూదేవిని ఆవాహన చేస్తారన్నమాట. ఈ పొడుగుగా ఉన్నటువంటి కర్ర యందు విష్ణుమూర్తిని ఆవాహన చేస్తారు. అలాగే ఈ తాళలో వాసుకి అనేటువంటి సర్పరాజుని ఆవాహన చేస్తారు. ఎందుకంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు దేవదానవులిద్దరూ కూడా మందర పర్వతాన్ని చెరగడానికి వాసుకి అనేటువంటి సర్పరాజుని తాడుగా చేసుకుని ఆ క్షీరసాగర మదనం చేస్తే ఎన్నో పుట్టిన తర్వాత అప్పుడు అమృతం పుడుతుంది మాట. అటువంటి అమృతాన్ని చిరిగినప్పుడు తాడుగా వాడినటువంటి వాసుకి అనేటువంటి సర్పరాజుని ఈ తాళలో ఆవాహన చేస్తారు. పైన ఊర్ధపట్టిక యందు అగ్నిదేవుని ఆవాహన చేస్తారన్నమాట. ఇలాగా మేదినీదేవి అంటే భూదేవికి విష్ణుమూర్తి ద్వారా వాసుకి అనేటువంటి సర్పరాజుతోని తాళతోటి చిలకడంగా వచ్చినటువంటి విష్ణు స్వరూపుడైనటువంటి అగ్నిని ఇప్పుడు మనం పుట్టించుకుంటాం అన్నమాట. జై శ్రీరామ్, జై శ్రీరామ్.
तस्य अंगर्मोर्धादवकरपद पृथिव्या अयं हारो रेनागं श्रीन्वदे जातवेदो इति वदित्वा जातवेदो भवनशैरने सञ्जगवसायञ्च दृश्यते श्रद्धादयव्यवागं समे गर्भादयञ्जोमगाभूः गानसंभाविजयन्तकर्षिराय मन्त्रो सुषेवधये सेवधये नमः दुष्टाय देवहे तन्नारसिंहः प्रचोदयात् आचार्यनाय विद्महे कन्यकुमारदेवे तन्नारसिंहः प्रचोदयात् नारायणाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो नारायणाय ॐ नमो भगवते वासुदेवाय गोविन्द 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 वैश्वानराय प्रतिमेधया भजदेन्द्रः शङ्करो देवदासु शयनान् वासा प्रवचन्द्रसमाभञ्जातरिदारभ्यात् वैश्वानराय पवयान्न पवित्रे शृङ्खलपतिदावान्यासाराजानन् मनसा याजमानो यदत्रैनो अवदत्सु वामे मृदस्य यच्छतः मे तद्बन्धकमोचनो प्रच्युतः सर्वा तच्चिन्नन्दमनुसञ्जरेम तन्दमन्वेगे अनितन्तरिन्द्रे येषां दत्तं मित्रयमायणपदवेगे तदप्रयच्छाकं च गोविंदा जय बोलो रामचंद्र भगवान के जय श्री राम जय श्री राम जय श्री राम बोल राम గోవింద 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామచంద్ర ప్రభుకి జై రామచంద్ర ప్రభుకి జై రామచంద్ర ప్రభుకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్